ఈ రోజున అసెంబ్లీ సెషన్స్లో తిరుమల లడ్డు ప్రసాద విషయంలో తప్పటడుగు వేసి తప్పుడు కూతలు కూసినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ మంత్రి బృందాలు కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో మంత్రి అచ్చెన్నాయుడు చేత ఈ రోజున ఎంత దారుణమైనటువంటి తప్పుడు కూతలు కూయించారో ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు. మంత్రి గారు నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే, ఇంత దారుణంగా అసలు ఒళ్ళుపై తెలుస్తోందా అచ్చెన్నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా అసలు మత ముద్ర వేసి మాట్లాడేటటువంటి హక్కు నీకెవడిచ్చాడు అని మేము అడుగుతా ఉన్నాం. తిరుమల లడ్డు ప్రసాద విషయంలో మీరు వాగిన అవాకులు చెవాకులు ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసి బొక్కబోర్లా పడి పళ్ళు రాలిపోవటంతో ఆ విషయాలన్నీ ఆధారాలతో సహా మా ఎమ్మెల్సీలు మిమ్మల్ని ఎండగడతా ఉంటే అరికాళ్లలో వణుకు పుడుతూ వాటిని డైవర్ట్ చేసుకునేటటువంటి భాగంలో ఇంత అరాచకానికి ఒడిగడతావా? అసలు ఆయన కూడా ప్రజాప్రతినిధిగా మండలి చైర్మన్గా అక్కడ కూర్చుంటే ఆ సీటుకి గాని ఆ వ్యక్తికి గాని గౌరవం ఇవ్వకుండా మంత్రివన్న అహంభావంతో ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. నీలాంటి వాణ్ణి మంత్రి పదవి నుంచి ఇమ్మీడియట్లీగా బర్తరఫ్ చేయాలి. మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టేస్తారా? పోయే కాలం దాపరిచింది కాబట్టి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చేష్టలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు గడ్డుకాలం మొదలైందనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.